వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది 571 పోస్టులకు గాను నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ cewaco.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్ పేజ్‌లో మనకి ఇక్కడ చూడండి వేకెన్సీ అండ్ రిజల్ట్స్ అని ఉంది కదండి. ఈ వేకెన్సీ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ వేకెన్సీ అండ్ రిజల్ట్స్ లో చూడండి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ వేకెన్సీ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 15th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్ వచ్చి 16th మార్చ్ 2019 అండి. ఇందులో మనకి బ్రీఫ్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది. క్లిక్ హియర్ టు బ్రీఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ కూడా ఉందండి. అలాగే క్లిక్ హియర్ ఫర్ అప్డేటెడ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవి చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటూ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో నేను నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా చెప్తానండి. దాని నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు అప్లై వీడియోలో కూడా మనం మొత్తం తెలుసుకుందాం. అయితే ఇది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ అండి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 15 ఫిబ్రవరి 2019 స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి 16 మార్చ్ 2019 ఎండ్ అవుతుంది. సిడబ్ల్యూసి ఎగ్జామ్ డేట్ వచ్చి ఏప్రిల్ 2019 అండి. టెంటేటివ్ డేట్ ఇది, కన్ఫర్మ్ కాదండి. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఎగ్జామినేషన్ వచ్చి 7 రోజుల ముందు అండి. 7 రోజుల ముందు మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక ఈ పోస్ట్కి వేకెన్సీస్ చూసుకుంటే అంటే సిడబ్ల్యూసి వేకెన్సీస్ చూసుకుంటే ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ వచ్చి 30 వేకెన్సీస్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ వచ్చి 1 పోస్టు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చి 18 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చి 10 పోస్టులు, అకౌంటెంట్ వచ్చి 28 పోస్టులు, అలాగే సూపరింటెండెంట్ జనరల్ వచ్చి 88 పోస్టులు, జూనియర్ సూపరింటెండెంట్ 155 పోస్టులు, అలాగే హిందీ ట్రాన్స్లేటర్ 3 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి 235 పోస్టులు. మొత్తం పోస్టులు ఏంటంటే 577 పోస్టులుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక ఏజ్ ఇచ్చారండి. మీ పోస్ట్ మీరు ఏదైతే అప్లై చేయాలనుకున్నారో మీ క్వాలిఫికేషన్ ప్రకారంగా మీ ఏజ్ ప్రకారంగా అప్లై చేసుకోవాలి. ఇది యాజ్ ఆన్ 16/3/2019 16 మార్చ్ 2019 వరకు ఇచ్చిన ఏజ్ ఈ విధంగా ఉండాలండి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చి 28 సంవత్సరాలు, మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి వచ్చి 28 సంవత్సరాలు, అసిస్టెంట్ ఇంజనీర్కి వచ్చి 30 సంవత్సరాలు, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి వచ్చి 30 సంవత్సరాలు, అకౌంటెంట్కి వచ్చి 30 సంవత్సరాలు, సూపరింటెండెంట్కి వచ్చి 30. ఈ విధంగా ఏ పోస్ట్కి ఆ పోస్ట్ సపరేట్గా ఏజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక ఏజ్ చూసుకుంటే దీనికి రెండు రకాల ఏజ్లు ఉన్నాయి కదండి. 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అందులో 28 సంవత్సరాలు ఉండేది 17/3/1991 దాటి ఉండాలండి. అలా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ దాటి ఉండాలి. అలాగే 16/3/2001 ఈ 2 డేట్లలో మధ్యలో ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఓబీసీ అయితే 3 years, ఎస్సీ ఎస్టీ అయితే 5 years, పీడబ్ల్యూడీ అయితే 10 years. అది యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంది. అలాగే 30 సంవత్సరాలు ఉన్నవారు 17/3/1989 అలాగే 16/3/2001 ఈ మధ్య డేట్లో మాత్రమే పుట్టుండాలని ఆ 2 డేట్లు కూడా ఎలిజిబుల్ అండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. ఏ పోస్ట్కి ఆ పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సపరేట్ అండి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్కి మీ ఎడ్యుకేషన్ ఉందో లేదని మీరు చూసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హెచ్ఆర్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఇది మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ కండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి వచ్చి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయ్యి ఉండాలండి. అలాగే ఈ విధంగా ఉండాలండి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి వచ్చి సివిల్కి ఏ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. దీనికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం అడగలేదండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అలాగే అకౌంటెంట్కి వచ్చి బీకామ్ ఆర్ బీఏ కామర్స్ చేసి ఉండాలండి. చార్టెడ్ అకౌంట్ ఆర్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ అయ్యి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ దీనికి ఒకదానికి ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఎవరైతే అకౌంటెంట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా 3 years సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయండి. నెక్స్ట్ 6th పోస్ట్ వచ్చి సూపరింటెండెంట్ జనరల్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అలాగే జూనియర్ సూపరింటెండెంట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ పోస్ట్ 8కి వచ్చి హిందీ ట్రాన్స్లేటర్ అండి. హిందీ ట్రాన్స్లేటర్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ అయి ఉండాలండి. విత్ ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలండి. సో దీనికి హిందీ ట్రాన్స్లేటర్ 3 పోస్టులు ఉండండి. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి.
ఇక ఫైనల్ పోస్ట్ వచ్చి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండి. దీనికి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి, ఆర్ డిగ్రీ విత్ జియాలజీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. ఈ ఇందులో ఉన్న ఏదో ఒక సబ్జెక్ట్తో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రొసీజర్ తీసుకుంటే పోస్ట్ కోడ్ 1, 2, 3, 4, 5, 6 అంటే మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్. దీనికి వచ్చి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ జరుగుతుందండి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. ఈ విధంగా ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ 7, 8, 9 అంటే జూనియర్ సూపరింటెండెంట్, హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ జూనియర్ టెక్నీషియన్కి వచ్చి ముందు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ అంటూ ఏమి ఉండదండి. సో ఈ టెక్నికల్ సంబంధించిన ఏవైతే పోస్ట్ కోడ్లు ఉన్నాయో అన్నిటికీ మూడు స్టేజెస్ అండి, ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ. అలా కాకుండా 7, 8, 9 మాత్రం ఓన్లీ ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్గా సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఫీ 700 అండి. అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ 300, మొత్తం 1000 రూపాయలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అంటే ఏమి ఉండదండి. అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి 300 రూపాయలండి. టోటల్ 300 రూపాయలు ఇస్తుంది. అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కేటగిరీ మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 1000 రూపీస్ పడుతుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 300 రూపీస్ పడుతుందండి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఓన్లీ 300 రూపీస్ అండి. సో సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అది డౌన్లోడ్ చేసుకుని మొత్తం మీరు చదవచ్చు. అయితే నేను ఇప్పుడు చెప్పినంత బ్రీఫ్గా అండి, ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మొత్తం మీరు చదివిన తర్వాతే ఆన్లైన్లో అప్లై చేయండి. సో ఇదండి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్. నేను ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. ఇందులో ఫుల్ డీటెయిల్డ్గా అంటే బ్రేకప్ వేకెన్సీస్ ద్వారా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ట్రైనీ కానీ ఎన్ని పోస్టులు ఎవరికి ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి పే అంత, స్కేల్ ఆఫ్ పే అంతా, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అంతా ఇందులో ఉందండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదో చూసుకొని అప్లై చేయండి. ఇక్కడ చూడండి, జూనియర్ సూపరింటెండెంట్కి వచ్చి ఎస్సీకి 19 పోస్టులు, ఎస్టీకి 13 పోస్టులు, ఓబీసీకి 40, అన్రిజర్వ్డ్కి 68, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 15, అంటే మొత్తం 155 పోస్టులు ఈ విధంగా బ్రేకప్ చేయడం జరిగిందండి. దీనికి వచ్చి పే వచ్చి 11,200 నుంచి 30,600 ఉంటుందండి. S11 కేటగిరీ ఇస్తాడు. ప్రీ రిజర్వ్డ్ అండి, ఇది 30 years ఉంటుంది. ఈ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దెన్ 17/03/1989 అండ్ లేటర్ దెన్ 16/3/2000 బోత్ డేస్ ఆర్ ఇంక్లూడ్. ఈ విధంగా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుందండి, ఫుల్గా మీరు చదవండి. సో మనం ఇక్కడ చూస్తున్నది ఈడబ్ల్యూఎస్ అని గురించి చదువుతున్నామండి. ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్కి సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో అంటే ఓబీసీ అయి ఉండకూడదు, ఎస్సీ అయి ఉండకూడదు, ఎస్టీ అయి ఉండకూడదండి. అది కాకుండా వాళ్ళు ఇన్కమ్ అంటే అదర్ కేటగిరీలో ఎవరున్నారో జనరల్ కేటగిరీలో లెస్ దెన్ 8 lakhs అండి, యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs అయి ఉండాలండి. వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్లోకి వస్తారు. ఇక్కడ కొన్ని నోట్స్ ఇవ్వడం జరిగిందండి, ఒక ఇంపార్టెంట్ నోటు. ఈ నోట్ మీరు క్లియర్గా చదువుకోండి. దాని ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఇక్కడి నుంచి తీసుకోవాలి అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి కూడా కొన్ని పోస్టులు సపరేట్ చేయడం జరిగిందండి. పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి జూనియర్ సూపరింటెండెంట్ వచ్చి 22 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్ వచ్చి 1 పోస్టు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చి 34 పోస్టులు అండి, అంటే 34 పోస్టులు ఓన్లీ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోసం రిజర్వ్ చేస్తున్నాయండి. సో నేను ఆల్రెడీ ఎర్లియర్ మీకు బ్రీఫ్గా చెప్తున్నప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పానండి. ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంటుందండి. సో ఎస్సీ, ఎస్టీ వరకు 5 years, ఓబీసీ వరకు 3 years, పీడబ్ల్యూడీకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్ కోడ్ 79 3 years, పర్సనల్లీ ఆర్డినరీ డొమినేషనల్కి 5 years ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ఇక ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చూసుకుంటే మనకి www.cewacor.nic వెబ్సైట్లోకి వెళ్తే మనకి లింక్ ప్రొవైడ్ చేసి జరిగిందండి. ఆ లింక్లో మనకి అప్లై చేసే ముందు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి కావాల్సింది మనం సిగ్నేచరు, ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ మన దగ్గర ఉండాలండి. అవి ఉంటేనే మనం అప్లోడ్ చేయడానికి ముందుకు వెళ్ళండి. ఏదైతే ఉందో ఇవన్నీ చేసిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత, ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ వస్తుంది. అందులో మోడ్ ఆఫ్ పేమెంట్ మనకి ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో అది కూడా మనం నెక్స్ట్ హౌ టు అప్లై వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ప్రతి విషయం. సో ఈ హౌ టు అప్లైలో మీకు నేను చెప్పేది ఏంటంటే వ్యాలిడ్ ఈమెయిల్ అలాగే మొబైల్ ఏదైతే ఉందో అవి వాడండి. ఎందుకంటే మనకి కాల్ లెటర్స్ కానీ అన్నీ దానికే పంపిస్తారు. ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ మెసేజ్లు వస్తుంటాయి. సో మీకు పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి, అలాగే పనిచేస్తున్న ఈమెయిల్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. సో ఇదండి టోటల్ ఇది 44 పేజీల పీడిఎఫ్ అండి. ఇది మొత్తం అంతా మనకు అవసరం లేదు, కొన్ని డీటెయిల్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో హౌ టు అప్లై చూద్దాం, ఆ నెక్స్ట్ వీడియోలో సిలబస్ చూద్దాం. ప్రతిదీ మనం ఒకటి చూసుకుంటూ వెళ్దామండి.
ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇదండి వీడియో. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.